అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. యుఎస్ లోని టెక్సస్ అలెన్ నగరంలో ఉన్న సియుటిఎక్స్ ఈవెంట్ సెంటర్ ఆడిటోరియం ఈ కార్యక్రమానికి వేదికైంది. తమ 50 సంవత్సరాల అమెరికా స్వర్ణయాత్రలో భాగంగా భగవద్గీత పారాయణం నిర్వహించారు. వసుదైక కుటుంబం అనే జీవన విధానం కొనసాగించాలని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సూచించారు. భగవద్గీత ధర్మానికి శాశ్వతమైన స్వరం లాంటిది. ఆ స్వరం వింటేనే సమస్త పాపాలు పోతాయి. వేణు స్వరం విన్నట్టుగా ఇలా జీవించాలి. ఎలా జీవించాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఆలోచన చేయాలి, ఎలా సేవ చేయాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇవన్నీ గీత మనకు నేర్పిస్తుంది. సనాతన ధర్మం మనకు ప్రతి మనిషిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి సంస్కృతిని గౌరవించడం నేర్పుతుంది. ప్రతి దేశాన్ని ప్రేమించడం నేర్పుతూ ఉన్నది. ప్రకృతితో స్నేహంగా ఉండటం కూడా నేర్పుతుంది. కోరికలు లేకుండా సేవ చేయడము నేర్పుతుంది. ప్రతి జీవిలో దైవాన్ని చూడడం నేర్పుతుంది. వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. అది ఒక నినాదం కాదు, అది జీవించే విధానం. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, ప్రతి కుటుంబము సుఖ శాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించడానికే మనమంతా ఇవాళ ఇక్కడ చేరుకొని ఏకకంఠంతో గీతా పారాయణం చేశాం.